హాయ్ అండి, బంగాళదుంప మునక్కాయ కూర ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మునక్కాయ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ముందుగా వేసుకోవడం వల్ల కొంచెం ఉడుకుతాయండి, లేకపోతే మునక్కాయ ఉడకదు కదా. అందులోనే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవడం వల్ల మునక్కాయ కొంచెం ఉడుకుతుంది. అందులోనే 2 టమాటా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి, మా స్పైసీకి తగ్గట్టు. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. వాటర్ వేసుకోవడం వల్ల అడుగంటదు, బాగా కుక్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.